హలో యానిమీ ఫ్యాన్స్, నేను వచ్చేసి సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 3 పార్ట్ 2 అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్ట్ 1 వచ్చేసి మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి. ఇక పార్ట్ 2లో వచ్చేసి మన డంజన్ గేట్లు అనే స్టోరీ అనేది ఓపెన్ అవుతుంది. మన డంజన్ గేట్లో వచ్చేసి సంజీవ్ వాళ్ళ టీం వచ్చేసి ఆ ఒక మ్యాజికల్ బీస్ట్ యొక్క మీట్ అనేది తింటూ ఉంటారు అనమాట. తింటున్నప్పుడు అతనితో పాటు వచ్చిన ఈ ర్యాంక్ అమ్మాయి అంటది, సంజీవ్ గారు మీరు వచ్చేసి మీ సిస్టర్ వచ్చేసి చాలా బాగా చదువుతుంది, డైలీ చదువుకుంటుంది అని అడుగుతాను అనమాట. అప్పుడు మన సంజీవ్ అంటాడు, అదేం లేదు, అందరు టీనేజర్ లెక్కనే మా సిస్టర్ కూడా డైలీ గేమ్స్ ఆడితే చాలా ఎంజాయ్ చేస్తా అని చెప్తారు అనమాట. అప్పుడు ఆ ఏ ర్యాంక్ అమ్మాయి అంటే ఓహో సర్లే అని అంటుంది అనమాట. అప్పుడు సంజీవ్ వచ్చేసి లేస్తూ అనేది బయటకు అనేది వెళ్తూ ఉంటారు అనమాట. వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న బీ ర్యాంక్ అమ్మాయి అంటది, సంజీవ్ గారు మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటది అనమాట. అప్పుడు మన సంజీవ్ అంటాడు, నేను వచ్చేసి ఇప్పుడు అనేది టాస్క్లు అనేది కంప్లీట్ చేయాలి, లేకపోతే నాకు వచ్చేసి పెనాల్టీ పడుతుంది అని చెప్తారనమాట. అప్పుడు ఆ అమ్మాయి అంటది, ఇప్పుడు పెనాల్టీ పడతా ఎందుకు అని షాక్ అయిపోతారు అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. అప్పుడు మన సంజీవ్ గురించి తెలుసుగా మీకు వచ్చేసి, మన సంజీవ్ వచ్చేసి డైలీ అనేది టాస్క్లు కంప్లీట్ అయిపోతే సంజీవ్కి వచ్చేసి పెనాల్టీ అనేది పడుతుంది. కాబట్టి మన సంజీవ్ అనేది టాస్క్లు అనేది కంప్లీట్ చేయడానికి అనేది వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు మన సంజీవ్ కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఒక చెట్టు మీద ఉండి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న మ్యాజికల్ బీస్ట్ అనేది సంజీవ్ అనేది చంపనీకి అనేది వస్తాయి అనమాట. వచ్చినప్పుడు సంజీవ్ అనేది వీటిని చంపుతూ ఉంటే ఇంకా చాలా వస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు మన సంజీవ్ ఏం చేస్తారంటే అతని దగ్గర ఉన్న షాడో ఆర్మీ అనేది సమన్ చేస్తారన్నమాట. సమన్ చేసిన తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న షాడో ఆర్మీ వచ్చేసి అక్కడ ఉన్న మ్యాజికల్ బీస్ట్ మీకు అనేది ఫైటింగ్ అనేది వెళ్తాయి అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మ్యాజికల్ బీస్ట్ అనేది కొన్నింటికనేది చంపేస్తాయి అనమాట. అక్కడ ఉన్న షాడో ఆర్మీ వచ్చేసి చంపుతున్నప్పుడు అక్కడ ఉన్న మ్యాజికల్ బీస్ట్ కూడా అక్కడ ఉన్న షాడో ఆర్మీ కూడా చాలా వరకు చంపేస్తాయి అనమాట. అప్పుడు వచ్చేసి మన సంజీవ్ దగ్గర ఉన్న మానకిస్టల్స్ అనేది తగ్గిపోతాయి అనమాట. తగ్గిపోయినందుకు అక్కడ ఉన్న షాడో ఆర్మీ వచ్చేసి మళ్ళీ రీజనరేట్ అయితే కాకుండా పోతాయి. అప్పుడు వచ్చేసి మన షాడో ఆర్మీ అనేది చాలా వరకు చనిపోతాయి అనమాట. అంటే రీజనరేట్ కావన్నమాట, రీజనరేట్. దాని తర్వాత వచ్చేసి మన సంజీవ్ మీకు అనేది ఆ ఒక మ్యాజికల్ బీస్ట్ యొక్క బాస్ అనేది సంజీవ్ మీకు అటాక్ చేయడానికి అనేది వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత అప్పుడు వచ్చేసి సంజీవ్ ఏం చేస్తారంటే అతని దగ్గర ఉన్న పవర్ఫుల్ అయిన షాడోన్ అనేది ఇది ఇక్రిస్ అనేది సమన్ చేస్తారనమాట. సమన్ చేసిన వెంటనే ఆ ఇక్రిస్ అనేది అక్కడున్న మ్యాజికల్ బీస్ట్ మీకు అనేది ఫైటింగ్ అనేది పంపుతాడు. పంపిన వెంటనే ఇక్రిస్ వచ్చేసి అక్కడున్న మ్యాజికల్ బీస్ట్ యొక్క హెడ్ అనేది చంపేస్తాను అనమాట. దాని హెడ్ కట్ చేసేసి దాని తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న మ్యాజికల్ బీస్ట్ యొక్క మిగతా ఐటమ్ కూడా ఇక్రిస్ అనేది చంపేస్తాడు అనమాట. చంపేసిన వెంటనే అప్పుడు మన సంజీవ్ అనుకుంటాడు, ఇతను వచ్చేసి నా అంత పవర్ఫుల్గా ఉన్నాడు ఈ యొక్క షాడో ఇక్రిస్ వచ్చేసి అని అనుకుంటాడు అనమాట. సంజీవ్ వచ్చేసి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న మ్యాజికల్ బీఎస్ని వీటిని అనేది సమాన్ చేస్తాడు అనమాట. వీటిని కూడా షాడో లెక్క ఆర్మీ లెక్క మార్చేస్తాడు అనమాట. మార్చిన తర్వాత వచ్చేసి సంజీవ్ అనుకుంటాడు ఇవి చాలా పవర్ఫుల్గా ఉన్నాయని అనుకుని కొంచెం అనేది వెళ్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన డంజన్ గేట్ బయట అని చూపిస్తారు అనమాట. డంజన్ బయట వచ్చేసి అక్కడ ఉన్న వైట్ టైగర్ గిల్ మాస్టర్ అంటాడు, సరే ఎంత టైం అయిందని అంటే అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న మేనేజర్ అంటాడు, సార్ 3 hours అయిపోయింది అని చెప్తే ఓహో అయితే 3 days అయిపోయింది అయితే డంజన్లో వచ్చేసి అని అంటారు అనమాట. అక్కడ ఉన్న మేనేజర్ అంటాడు, సార్ ఇంతవరకు వాళ్ళు బతిగా ఉంటారా అని అంటారు అనమాట. అప్పుడు మేనేజర్ అది వైట్ టైగర్ గిల్ మాస్టర్ అంటాడు, వాళ్ళు ఇప్పటివరకు బతుకున్నాడు చాలా కష్టమే, కూల్ అక్కడ వచ్చేసి ఎన్విరాన్మెంట్ వచ్చేసి చాలా చల్లగా ఉన్నట్లయితే వాళ్ళు వచ్చేసి గడ్డ కట్టిపోతారు, లేకపోతే అక్కడ ఉన్న పాయిజనస్ గ్యాస్ వల్ల వాళ్ళు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి అనేది ఫుడ్ కూడా ఉండాలి, లేకపోతే ఫుడ్ లేకపోతే వాళ్ళు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా అక్కడున్న మాస్టర్స్ అనేది అటాక్ కూడా చేయవచ్చు అని చెప్తారు అనమాట. చాలా కష్టం వీళ్ళు వచ్చేసి బతుకుడు. అదేవిధంగా అక్కడ వచ్చేసి అది హై ర్యాంక్ గేట్ కాబట్టి వాళ్ళు వచ్చేసి చాలా కష్టం, వాళ్ళు అక్కడ ఉన్న డంజన్ గేట్ బాస్ అని చంపేశాడు అని అంటారు అనమాట. అక్కడ ఉన్న వైట్ టైగర్ గిల్ మాస్టర్ వచ్చేసి అక్కడ ఉన్నప్పుడు అంటాడు, వాంగ్ టాన్స్ అంటాడు, అయితే ఇక్కడికి వచ్చి నేను టైం వేస్ట్ చేసుకున్నాను, ఎట్లయితే సంజయ్ ఎలా చనిపోతాడు లోపలనే అనుకొని అంటానమాట వాంగ్ టాన్స్ వచ్చేసి. ఇప్పుడే వాంగ్ టాన్స్ అనేది ఒక అనుమానం అని వస్తుంది అనమాట. అప్పుడు అంటాడు వాంగ్ టాన్స్ వచ్చేసి, అసలు మీ యొక్క గిల్ల లేని వ్యక్తిని మీరు వచ్చేసి మీ యొక్క డంజన్ గేట్లకు అనేది ఎందుకు పంపించారు అని అంటారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న వైట్ టైగర్ గిల్ యొక్క మేనేజర్ అంటాడు, అతను వచ్చేసి కొంత అమౌంట్ ఇస్తా అంటే అతను వచ్చిండు, అతను వచ్చేసి సి ర్యాంక్ డంజన్ ఉంటే చెప్పు మేము వచ్చేసి అందులో పార్టిసిపేట్ చేస్తామని చెప్పిండు అంటారు అనమాట అక్కడ ఉన్న మేనేజర్ వచ్చేసి. అప్పుడు వచ్చేసి వాంగ్ టాన్స్ అనేది నువ్వు చాలా అబద్ధాలు చెప్తున్నావు అని చెప్పేసి వాంగ్ టాన్స్ వచ్చేసి అతను ఒక మెడల్ అనేది పట్టుకొని ఇరవబోతాడు అనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న వైట్ టైగర్ గిల్ మాస్టర్ వచ్చేసి అతను అంటాడు, నువ్వు వచ్చేసి నా ఒక ఎంప్లాయ్ అనేది టచ్ చేస్తున్నావు, నా ఎంప్లాయ్ అనేది ఎందుకు నువ్వు అతన్ని అలా ఆ విధంగా ట్రీట్ చేస్తున్నావు అని ఆ సంజయ్ అదే వాంగ్ టాన్స్ మీదుగా వెళ్ళి అతను చెయ్యి అనేది పట్టుకుంటాడు అనమాట. పట్టుకున్న చెయ్యి అనేది వదిలిపిస్తాడు అనమాట అతని హెడ్ మించి వెళ్ళి. వదిలేసిన తర్వాత అప్పుడు అంటాడు, అసలు నీకు ఏం అవసరం ఇందులో నువ్వు జోక్యం చేసుకోవడం అని అంటాడు అనమాట. నెక్స్ట్ సీన్ కిమ్చుల్ దగ్గర వచ్చేసి సీన్ అనేది ఓపెన్ అవుతుంది. కిమ్చుల్ యొక్క టీమ్మేట్స్ అందరూ అనేది చనిపోతూ ఉంటారు అనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న బీఎస్ట్ అనేది వచ్చేసి అతని యొక్క టీమ్మేట్స్ అని చంపేస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు వచ్చేసి కిమ్చుల్ అనేది ఏం చేయలేకపోతారు అనమాట. వచ్చేసి అక్కడ ఉన్న బీస్ట్ అనేది చాలా దారుణంగా ఉంటాయి, అవి వచ్చేసి చాలా ఈజీగానే తన టీమ్మేట్స్ అని చంపేస్తూ ఉంటాయి అనమాట. అప్పుడు వచ్చేసి మన కిమ్చుల్ అనేది భయపడిపోతారు అనమాట. భయపడిపోతూ అంటాడు, నేను ఇంత ట్రైన్ ఏం లాభం, నేను వచ్చేసి వైట్ టైగర్ గిల్డ్ మెంబర్ని, నాకు వచ్చేసి ఇంత ట్రైనింగ్ ఉండి ఇంత ట్రైనింగ్ తీసుకొని ఏం లాభం, నేను వచ్చేసి బీస్ట్ కూడా గెలవలేకపోతున్నాను అనుకుని
చాలా భయపడతారు అనమాట. అప్పుడు వచ్చేసి అతని దగ్గర కానీ ఒక బాణం అనేది విసిరేస్తారు అనమాట ఒకరు. ఆ ఒక బాణం చూసి షాక్ అయిపోతారు అనమాట. ఎందుకంటే అవి వచ్చేసి ఐస్ మాస్టర్స్ అనమాట. అవి వచ్చేసి చూసేసి చాలా భయపడిపోతారు అనమాట. భయపడేసి పారిపోతూ ఉంటారు అనమాట. పారిపోతూ ఒక దగ్గర వెళ్ళేసరికి అక్కడ వచ్చేసి కొన్ని మ్యాజికల్ బీస్ట్ అనేది చనిపోయి ఉంటాయి అన్నమాట. అవంటే సంజయ్ను చంపేసిన మ్యాజికల్ బీస్ట్ కాబట్టి అవి చూసి భయపడిపోతారు అనమాట. అసలు ఇన్ని మ్యాజికల్ బీస్ట్ అసలు ఎవరు చంపారు, అందుకని అసలు మా ఒక్క బీస్ట్ కూడా అవపడలేదు ఇంతవరకు అని అంటాడు అనమాట. అతను వచ్చేసి అంటే ఇంకెక్కువ బీస్ట్ అనేది అతనికి అవపడలేదని అంటాడు అనమాట. అప్పుడు అతను అనుకుంటాడు సంజును వాళ్ళ టీమ్మేట్స్ అనేది చంపుంటారా, అంత సీన్ లేదులే వాళ్ళకు, వాళ్ళు ఒక సి ర్యాంక్ ఈ ర్యాంక్ అంటర్స్ ఉన్నారు, వాళ్ళని చంపేస్తారు అనుకుంటూ, నాకు తెలిసిన తర్వాత అయితే ఆ ఒక ఐస్ మాస్టర్స్ చంపుంటారు వీటిని కూడా అని అనుకుంటూ అక్కడి నుంచి కూడా భయపడి నెక్స్ట్ సీన్లో వచ్చేసి డంజన్ గేట్ బయట వచ్చేసి వాంగ్ డాన్స్ అదేవిధంగా వైట్ టైర్ గిల్ మాస్టర్ అనేది ఇద్దరు ఫైటింగ్ చేసుకోనికి అనేది వెళ్తారనమాట. ఎందుకంటే అతను ఒక గిల్ యొక్క మెంబర్ అనేది టచ్ చేసింది కాబట్టి వైట్ టైర్ గిల్ మాస్టర్ అనేది కొట్టడానికి అనేది వెళ్తుంటారనమాట. అప్పుడు వచ్చేసి మన కిమ్చుల్ అనేది వాళ్ళిద్దరిని ఆపేస్తారనమాట. ఇద్దరిని ఆపేసి మీరు వచ్చేసి ఇక్కడ ఫైటింగ్ చేసుకోకండి, ఎందుకంటే మీరు ఒక ఎస్ ర్యాంక్ అంటారు కాబట్టి కొంత ముందు ఆపపోయి ఉంటే నా యొక్క ఆర్మర్స్ అనేది పగిలిపోయి ఉండేది అని చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు ఫైటింగ్ చేసుకునే ముందే జించులు వచ్చేసి వాళ్ళిద్దరిని ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత వాళ్ళిద్దరితో అంటాడు, మీరు సంజయ్ను రీ అవేకన్ అయింది అనుకుంటున్నారు, కానీ సంజయ్నుకి రీ అవేకన్ కాలేదు. నేను 2 months నేను అతను చెక్అవుట్ చేశాను 2 months బ్యాక్ వచ్చేసి. 2 months బ్యాక్లో అతన్ని ఈ ర్యాంక్ అనేది చూపెట్టింది అతని ర్యాంక్ వచ్చేసి అని చెప్తారనమాట. అప్పుడు వచ్చేసి అక్కడ ఉన్న మేనేజర్ అనుకుంటాడు అదంతా అబద్ధం, ఇదంతా చాలా అబద్ధం, ఎందుకంటే సంజయ్ను రీ అవేకన్ అయిందని నాకైతే నమ్మకం ఉంది అనుకుంటాను అనమాట. అక్కడ ఉన్న మేనేజర్ జించిల్ అంటారనమాట, సార్ మీరు వచ్చేసి సంజయ్ను చంపుంటాడు అనుకుంటున్నారు, కానీ ఒక మొత్తం స్క్వాడ్ని చంపాలంటే ఒక ఈ ర్యాంక్ అంటే చంపగలుగుతాడా అని అంటాడు అనమాట. అప్పుడు వాంగ్ డాన్స్ అంటాడు, నువ్వు చెప్పిందో కరెక్టే, ఒక స్క్వాడ్ని చంపాలంటే ఒక ఈ ర్యాంక్ అంటే చాలా కష్టం, అతను కానీ ఇంకా రీ అవేకన్ కూడా కాలేదు అంటున్నావు కాబట్టి అతను చంపే అవకాశం చాలా కష్టమే అని అనుకుంటాడు అనమాట. అప్పుడే వాంగ్ డాన్స్ మళ్ళీ అంటాడు, అయితే వోజిన్ కన్స్ట్రక్షన్ వాళ్ళ కొడుకు అయి ఉంటాడు, అతనే డంజన్ గెలికి కూడా అతను కూడా బయటకు వచ్చాడు అని అంటాడు అనమాట. అదే అతను వచ్చేసి యూజిన్ అనమాట, అదే సంజయ్తో పాటు వచ్చిన ఇంకొక పర్సన్ అనమాట, డంజన్ గెలికి వెళ్ళి బయటకు వచ్చిన పర్సన్. నెక్స్ట్ సీన్లో వచ్చేసి మన సంజయ్ను దగ్గర అనేది ఓపెన్ అవుతుంది. మన సంజయ్ను దగ్గర అనేది ఓపెన్ అక్కడ వచ్చేసి వాళ్ళు అనేది ఫుడ్ తింటూ అనేది మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. అప్పుడు వచ్చేసి కిమ్చుల్ అనేది వాళ్ళ అనేది చెట్లకి వెళ్ళి చూస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు నుంచి షాక్ అయిపోతారు అనమాట, ఎందుకంటే వీళ్ళు వచ్చేసి ఇంతవరకు ఇంకా బతికే ఉన్నారా అని అనుకుంటారు అనమాట. ఎందుకంటే అతనితో ఉన్న బీ ర్యాంక్ అంటే చనిపోయారు, కానీ వీళ్ళు ఎలా బతుకున్నారు అని అనుకుంటారు అన్నమాట కిమ్చుల్ వచ్చేసి. అప్పుడు కిమ్చుల్ అనుకుంటాడు వీళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న రెయిన్ కోట్స్ అటువంటి ఐటమ్స్ అనేవి వీళ్ళని దాచుకొని మంచిగా సేఫ్గా ఉన్నారు అని అనుకుంటారు అనమాట. వీళ్ళు వచ్చేసి నన్ను చాలా మోసం చేశారు, వీళ్ళు వచ్చేసి నాకు చెప్పలే, వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ తగ్గట్టు డ్రెస్సెస్ అదేవిధంగా చాలా ఐటమ్స్ అని తెచ్చుకున్నారు, దానివల్ల నా యొక్క చేతులు అనేది చాలా గట్టిగా అయిపోయా ఒక ఐస్ వల్ల అని అనుకుంటాడు అనమాట. అందువల్ల నాకు టీం అనేది నేను కాపాడుకోలేకపోయాను అని అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి మీ వల్ల నా ఒక టీం అనేది చనిపోయారు కాబట్టి దీనికి కారణమైన వ్యక్తి ఎవరో బయటికి రండి అని చెప్తారు అనమాట. నాకు తెలియకుండా మీరు వచ్చేసి ఇవన్నీ ఐటమ్స్ తెచ్చుకున్నారు కాబట్టి నాకు ఎందుకు చెప్పలేదు మీరు, నేను మీకు టీమ్ కార్డు ఒక బాస్ అని కదా, నాకు ఎందుకు చెప్పలేదు మీరు అంటాడు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులనే సైలెంట్గా ఉంటారు అనమాట. అప్పుడు మన కిమ్చుల్ అంటాడు, మీరు చెప్పకపోతే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను నేను, సో దీనికి కారణమైన వ్యక్తి ఎవరో చెప్పండి అని అంటారు అనమాట. అప్పుడు అక్కడ ఉన్న ఇద్దరు అనేది అమ్మాయిలు అనేది చాలా భయపడిపోతారు అనమాట. అప్పుడు కిమ్చుల్ వచ్చేసి నేను 10 to 1 వరకు లెక్క పెడతా, అంతలో మీరు చెప్పకపోతే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను అంటారు అనమాట. కిమ్చుల్ వచ్చేసి 10 to 3 వరకు లెక్క పెట్టేస్తాడు. 3 నుంచి 2 అని లోపు మన సంజయ్ను వచ్చేసి అతను అనేది ఒక దెబ్బేస్తాడు అనమాట. అది కొట్టేసి అతను ఎక్కడనో దూరంగా పడిపోతాడు అనమాట కిమ్చుల్ వచ్చేసి. అప్పుడు సంజయ్ను అంటాడు, నువ్వు చీకటి దాచుకుని చాలు బయటికి రా అంటారు అనమాట. అప్పుడైతే అక్కడున్న అతనితో వచ్చిన సి ర్యాంక్ అంటర్స్ అనేది చూస్తూ ఉంటారు అనమాట, ఎవరిని అంటుండితాను అని అడిగి చూస్తే అప్పుడు చెట్లకి వెళ్ళి ఒక అతను అనేది బయటకు అనేది వస్తాడు. అతను వచ్చేసి ఐస్ క్యూబ్ యొక్క కింగ్ అనమాట. అతను అనేది బయటకు వచ్చి నువ్వు చాలా గ్రేట్, ఎందుకంటే నువ్వు చాలా కొంచెం స్కిల్స్ ఉన్న వ్యక్తులు మీ టీంలో కూడా చాలా బెటర్గానే ఉన్నారు అని అంటాడు అనమాట. అతను వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి టుమారో అప్లోడ్ చేస్తాను. వినచ్చడితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.